ఉత్తరాయణ పుణ్యకాలంలో మొదటిగా వచ్చే మాఘ శుద్ధ సప్తమినే రథసప్తమిగా వ్యవహరిస్తారు. సూర్య భగవానుడి జన్మదినమైన ఈ తిథి నాడు రథసప్తమి పర్వదినాన్ని జరుపుకుంటాం. భాస్కరుడు 12 రాశులలో ఒక్కో దానిలో నెల రోజుల చొప్పున ఉంటూ 6 నెలలకొకసారి తన గతిని మార్చుకుంటూ ఉంటారు. దానినే దక్షిణాయనం, ఉత్తరాయణం అని అంటాం. ఆషాఢమాసం నుంచి పుష్యమాసం వరకు దక్షిణాయనము అని పిలుస్తారు. ఈ సమయంలో సూర్యరథం దక్షిణ దిశగా పయనిస్తుంది. తర్వాత సూర్యుడు తన రథాన్ని ఉత్తరాయణ దిశగా మళ్లిస్తాడు. అలా రథాన్ని ఉత్తర దిశగా తిప్పిన ఈ రోజున రథసప్తమిగా వ్యవహరిస్తారు. ఈ రోజు చాలా విశిష్టమైనదిగా మన పురాణాలు చెబుతున్నాయి. ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాయుడు. అందుకే మన పెద్దలు ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అని అంటారు. నిత్యం భాస్కరుడిని ఆరాధిస్తే రోగపీడలన్నీ కూడా తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. అందులోనూ రథసప్తమి రోజున ఆదిత్యుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే